రాష్ట్రంలో సామాన్యుడు బ్రతకగలిగే పరిస్థితి లేదని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మాజీ మంత్రి నారాయణ కుమార్ తెచ్చారని అన్నారు. 11F డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నారాయణలు అభివృద్ధి ప్రదాతలని, అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వారిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. నిత్యావసరాల ధరలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేసిందని, కూరగాయలు, బస్సు ఛార్జీలు ఇతరత్రా అనేక రకాలుగా సామాన్యుడిపై పెనుభారం మోపిందన్నారు. టీడీపీ హయాంలో కరెంటు ఛార్జీలు నెలకు కేవలం 200 రూపాయలు మాత్రమే వచ్చేవని, ప్రస్తుతం 1000 రూపాయల కరెంటు బిల్ రావడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు ప్రతి నెలా పెంచేస్తున్నారన్నారు. ధరలను నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా అందించిన ఇసుకను వైసీపీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి బ్లూ పైప్ లైన్ల ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.